హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టార్టర్స్. మనము ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో వర్షం కురుస్తుందా, సో నిఫ్టీ తాడి చెట్లాగా ఎందుకు పెరుగుతుంది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి, సింపుల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అట్లాగే మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి కామెంట్స్ ఏంటి, అవి మన స్టాక్ మార్కెట్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతాయి, అలాగే ఎఫ్ఎం గారి కామెంట్స్ ఏంటి, ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఫార్మా సెక్టార్కి సంబంధించిన స్టాక్స్కి ఏమైంది, అరబిందో ఫార్మా ఇష్యూ ఏంటి, క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎందుకు స్టాక్ అంతలా పడిపోయింది, మరి అరబిందో ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది, ఆ విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అరబిందో ఫార్మాకి సంబంధించిన క్యూవన్ ఇన్నింగ్స్తో పాటు గ్లెన్మార్క్ లైఫ్ సైన్స్ యొక్క క్యూవన్ ఇన్నింగ్స్ వచ్చినాయి, అలాగే కిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన క్యూవన్ ఇన్నింగ్స్ వచ్చినాయి, అలాగే విఐపి ఇండస్ట్రీస్లో మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన క్యూవన్ ఇన్నింగ్స్ కూడా చూద్దాం. అలాగే సీక్వెంట్ ఫార్మా ఉంది కదా, దానికి సంబంధించిన చార్ట్ అనాలిసిస్ మరొకసారి చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీలో ఏం జరుగుతుందనేది చూసి సింపుల్గా ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి కామెంట్స్ చూస్తే నెక్స్ట్ 25 years క్రూషియల్ ఫర్ ఇండియాస్ గ్రోత్ అంటే, సో ఇండియాస్ గ్రోత్కి నెక్స్ట్ 25 years మనకి క్రూషియల్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. అవును, అలాగే ఏంటంటే రాకేష్ జున్వాలా గారు కూడా గతంలో చెప్పారు కదా, ఏమని అంటే ఇండియా అంటే కరెంట్ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ నెక్స్ట్ 25 years పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ 25 yearsలో చైనాని ఇండియా బీట్ చేస్తుంది అని చెప్పి తన వ్యూ ప్రజెంట్ చేశారు. అయితే స్కోప్ ఉన్న కంట్రీ మన ఇండియానే కదా, వాళ్ళ తర్వాత మనమే ఉన్నాం, వాళ్ళని దాటే అవకాశం ఉంది, స్కోప్ ఉన్న కంట్రీ మనదే. సో దాటాలని, అలాగే ఆఫ్టర్ 20 years నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని చెప్పి మనం ఆశిద్దాం. సో కాబట్టి మనకే విధంగా బెనిఫిట్ అవుతుంది అంటే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సైక్లిక్గా ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే సంపద పెరుగుతుంది. అట్లాగే ఏంటంటే రిచ్ పీపుల్ అవుతాం. స్క్రాపేజ్ పాలసీ అంటే వెహికల్ స్క్రాపేజ్ పాలసీ, సో ఇంతకుముందే అనౌన్స్ చేసిన పాలసీ ఇది. సో మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఏంటంటే సో దీనివల్ల 10,000 crores న్యూ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని చెప్పి కామెంట్ చేశారు. ఆటో సెక్టార్కి పాజిటివ్ న్యూసే. సో అలా అని చెప్పేసి ఈ న్యూస్ని బేస్ చేసుకొని ఆటో సెక్టార్లో ఉన్న స్టాక్స్ని వెళ్ళి కొని ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ 1 or 2 days పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేయకూడదు. ఇట్లాంటి న్యూస్ని బేస్ చేసుకొని చేయకూడదు అనమాట. వాళ్ళ వ్యూ ఇచ్చారు, సో దానికి తగ్గట్టుగా వాళ్ళు స్టెప్స్ వేస్తున్నారు, ఆహ్వానిద్దాం. కాబట్టి ఆటో సెక్టార్కి డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. ఆటో సెక్టార్లో గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోపీలో దొరుకుతున్న స్టాక్స్ ఏంటి, సో వాల్యూడ్ స్టాక్స్ అయితే కనుక కరెక్షన్లో ఎక్కడ కొనాలి, సో ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయాలి. ఒకప్పుడు కారు లగ్జరీ, ఇవాళ ఏంటంటే నెసెసిటీ అయిపోయింది. ఏసీ లగ్జరీ నెసెసిటీ అయిపోయింది. మనం ఇలా డిస్కస్ చేసుకున్నాం కదా. అలాగే చైనాలో లాస్ట్ 20 years గ్రో అయిన సెక్టార్స్ చూడమని చెప్పాను. అలాగే ఏంటంటే ఏసీ అని మనం డిస్కస్ చేసుకున్నాం. అట్లాగే ఈ సెక్టార్ కూడా మంచి స్కోప్ ఉంది కదా ఆటో సెక్టార్. కాబట్టి ఏంటంటే సో కమింగ్ 10 to 15 years పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశాలు ఉన్న ఇండస్ట్రీ అని చెప్తాను ఆటో సెక్టారు. అది ఫ్రెండ్స్ ఈ అప్డేటు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఫినాన్స్ మినిస్టర్ గారి కామెంట్స్ చూస్తే కనుక స్టాక్ మార్కెట్ షోయింగ్ యూ ద వే అని, సో ప్లీజ్ ఫాలో ఇట్ అని చెప్పి, అంటే సో కంట్రీ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడారు. అట్లాగే ఏంటంటే స్టీల్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి అని చెప్పారు. అట్లాగే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కూడా కనిపిస్తుంది. మనం వెబినార్స్లో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. గవర్నమెంట్ ఎటువైపు స్పెండింగ్ చేస్తుంది, ఆ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించమని చెప్పాను, టెంపరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, రైట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. సో గత ఇయర్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసాం ఈ సెక్టార్లో. భవిష్యత్తులో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన స్టాక్స్లో ఖచ్చితంగా మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. గవర్నమెంట్ ఏం చెప్పింది అనేది ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే వాళ్ళు చెప్పినట్లు స్టార్ట్ చేశారా, అటువైపు అడుగులు వేస్తున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సో కామెంట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అట్లాగే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 to 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా గ్రోత్ ఉన్న సెక్టార్ కాబట్టి వదలొద్దు అని చెప్పి చెప్తాను. అలాగే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ఉంది, ఖచ్చితంగా ఏంటంటే 15-20 years పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టీ బ్యాగర్ అయ్యే స్టాక్ అది ఏంటనేది ఇంకొక రోజు వీడియోలో డిస్కషన్ అనేది చేస్తానన్నమాట. అలాగే డీమ్యాట్స్ గురించి కామెంట్ చేశారు. ఎవ్రీ మంత్ కొత్త డీమ్యాట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇన్వెస్టర్స్ బ్యాంక్ ఎఫ్డీకి బియాండ్గా ఆలోచిస్తున్నారు. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఎస్ఐపీస్ కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఏంటంటే వాళ్ళు బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ కావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. అది శుభసూచకమే అని చెప్తున్నారు. అయితే ఏంటంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వస్తూ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ట్రేడింగ్ చేస్తున్నాం అనుకొని గ్యాంబ్లింగ్ లాగా ఎవ్రీ న్యూస్ అప్డేట్ని బేస్ చేసుకొని పాజిటివ్ న్యూస్ వచ్చిందని బై చేయటం, నెగిటివ్ రంగాల్ని అమ్మేయటం అట్లా చేస్తూ ఉంటారు. అవి ఇన్వెస్ట్మెంట్స్ అవ్వు అనమాట, అవి గ్యాంబ్లింగ్ దారితీస్తాయి అనమాట. మీరు ఆప్షన్స్ జోలికి వెళ్ళినా హెవీగా అంటే డెరివేటివ్స్ లైక్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ వాటి జోలికి హెవీగా వెళ్తే కనుక అది స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్కి బెనిఫిట్ అవ్వదు, మన కంట్రీకి బెనిఫిట్ అవ్వదు. అలాగే ఇండివిజువల్గా కూడా సో రీటైల్ పీపుల్కి ఏ విధంగా కూడా
బెనిఫిట్ అవ్వవు అనమాట. ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తేనే కంపెనీస్కి బెనిఫిట్ అవుతాయి, అట్లాగే మనకి మన గ్రోత్కి డెఫినెట్గా సెకండరీ ఇన్కమ్గా పనికొస్తుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది ప్రైమరీ ఇన్కమ్ అవుతుంది, అందులో సందేహం లేదని చెప్పి చెప్తాను. కాబట్టి ఈ న్యూస్ అప్డేట్లను బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్స్ వైపు ఫోకస్ చేయండి. కరెక్షన్లో భారీగా కొనమని చెప్పి చెప్తానమాట, అంటే సైక్లిక్గా ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పి చెప్తాను. నా వ్యూ అనేది గతంలో ప్రజెంట్ చేశాను కదా చాలాసార్లు, అదే మరొకసారి డిస్కస్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, అలా ఫార్మా సెక్టర్కి సంబంధించిన కంపెనీస్ పడిపోవడానికి కారణాలు చాలా, మనం హైలో ఉన్నప్పుడే హెచ్చరించాం. అలాగే యూఎస్ జనరిక్ ప్రైసింగ్ అనేది ఒక కారణం. సో పడుతున్నప్పుడు ఇలాంటి కారణాలు వస్తూనే ఉంటాయి, ఇది కూడా ఒక కారణం కాదని నేను అంటలేదు. కాకపోతే ఓవర్ వాల్యూలో ఉన్నప్పుడు కొనకూడదు అనేది సో మనం చాలాసార్లు చెప్పాము. అట్లాగే ఏంటంటే ఇలాంటి అప్డేట్లను బేస్ చేసుకొని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే లో లెవెల్లో కొనుక్కొని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేసేవాళ్ళు వీటిని బేస్ చేసుకొని విత్డ్రా చేయకూడదు అనమాట. నా వ్యక్తిగతమైన వ్యూ అనమాట. ఎందుకంటే మీరు ఏ ప్రైస్లో కొన్నారు అవి మనకు తెలియదు కదా. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక అప్డేటు. అలాగే ఫార్మా సెక్టార్ని ఒకసారి కుదుపుతుంది కదా. ఒకసారి అరబిందో ఫార్మా సంబంధించిన Q1 ఎర్నింగ్స్, వాళ్ళ ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. సో అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, అలాగే అరబిందో ఫార్మాలో ఫాల్ ఎందుకు వచ్చింది, అరబిందో ఫార్మా స్టాక్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది, చార్ట్ ఏం చెప్తుంది, ఆ విషయాల గురించి చూద్దాం. చూడండి సార్, అరబిందో ఫార్మాకి సంబంధించిన Q1 ఎర్నింగ్స్ చూస్తే కనుక రెవెన్యూలో డ్రాప్ ఉంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ డ్రాప్ ఉంది. సో ఇయర్ ఆన్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా మనకి డ్రాప్ ఉంది. అలాగే ప్యాడ్ చూసినా కూడా డ్రాప్ ఉంది. అయితే ఒక క్వార్టర్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోకూడదు, అంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయటం లేకపోతే విత్డ్రా రావటం అట్లాంటివి చేయకూడదు అనమాట. స్టాక్ పర్ఫార్మెన్స్ చూడాలి అంటే లాస్ట్ 5 to 10 years హిస్టరీ ట్రాక్ చేయండి. సో యాన్యువల్ రిపోర్ట్స్ చూడండి. సో ఓవరాల్గా ఇయర్ ఆన్ ఇయర్ ఎలా గ్రో అయింది అనేది చూడండి, అంతేగాని ఒక సింగిల్ క్వార్టర్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోవద్దు. ఒక క్వార్టర్ డ్రాప్ అవడం, బాగా ర్యాలీ రావడం అనేది సహజం, బిజినెస్ చేసే వాళ్ళకి తెలుసు కదా. సో మనకి ఇయర్లో క్వార్టర్ ఏదైనా నష్టం జరిగినంత మాత్రాన ఇయర్ ఎంత గ్రోత్ అయ్యామని చూసుకుంటాం. ఓవరాల్గా ఆ ఇయర్లో ఎంత గ్రో అయ్యాము, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే గ్రో అయ్యామా లేదా, లేదా ఏదైనా ఒక ఇయర్ డ్రాప్ అయినా కూడా నెక్స్ట్ ఇయర్ మనం రికవర్ అయ్యామా లేదా, వాటిని బేస్ చేసుకొని బిజినెస్లు కొనసాగుతాయి అనమాట. స్టాక్స్ కూడా అంతే. సో స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. సో అలా ఆలోచిస్తే సరిపోతుంది అనమాట. అంతేగాని ఎవ్రీ బ్యాడ్ న్యూస్ని బేస్ చేసుకొని అమ్మేయటం, ఎవ్రీ గుడ్ న్యూస్ని బేస్ చేసుకొని కొనటం చేశారనుకోండి, చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. సో మీ అందరికీ తెలిసిన విషయమే. చూడండి, అలాగే అరబిందో ఫార్మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సెబీ గైడ్లైన్స్ ప్రకారమే క్రోనస్ ఫార్మా, కరోనా కాదు, క్రోనస్ ఫార్మా ఎక్విజిషన్ అంటే ఏంటంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. సో 51% స్టేక్ని కొంటున్నారనమాట. 420 crores వెచ్చించి సో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అది హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీ, అంటే వెటర్నరీ ఫార్మా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట, ఈ పశువుల మందులు అవి. సో దానికి సంబంధించిన ఫార్మా ప్రొడక్ట్స్ అనమాట వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో రెవెన్యూస్ అన్నీ బాగున్నాయి, అందువల్ల మేము ఇన్వెస్ట్మెంట్ చేసామని. అయితే ఏంటంటే ఆ కంపెనీ అనేది అరబిందో ఫార్మా యొక్క సబ్సిడరీ కాబోదు అని కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేసినట్లు మనకి ఈ అప్డేట్ ద్వారా అర్థమవుతుందన్నమాట. ఒకసారి చూడండి. అయితే ఓవర్ వాల్యూడ్ పెట్టి కొన్నారు, అందువల్ల స్టాక్ పడిపోయిందని చెప్పి ఇలా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. పడిపోతున్నప్పుడు రకరకాలుగా అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇండివిజువల్గా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు అనేది, స్టాక్ ప్రైస్ యాక్షన్ అనేది టెంపరీగా డిపెండ్ అయి ఉంటుంది. ఓవరాల్గా యాన్యువల్ రెవెన్యూస్ కానీ, ఓపీఎం పర్సంటేజ్లు కానీ, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ కానీ, తదితర వివరాలు, క్యాష్ ఫ్లోస్ అన్నీ కూడా ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అయితే వీటి వల్ల వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో ఈ న్యూస్ అప్డేట్ మంచిదే అని చెప్పి నేను ఆశిస్తున్నాను అనమాట. చూడండి, అరబిందో ఫార్మాలో ఫాల్ డౌన్ అనేది గత కొద్ది కాలంగానే వస్తూ ఉంది. సో దానికి Q1 రిజల్ట్స్ అనుకోండి, ఇతరత్ర న్యూస్లు కావచ్చు, ఏదైనా కానీ ఫార్మా సెక్టర్లో ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు, అలాగే జనరిక్ థింగ్ కావచ్చు, ఏదైనా కానీ సెక్టార్ డౌన్ స్టార్ట్ అయింది కాబట్టి పడుతున్నాయి. సో కిందకి ఎక్కడ దాకా వెళ్తుంది ఫార్మా సెక్టర్ అని ఆలోచించిన కన్నా అరబిందో ఫార్మా లక్రేటివ్గా ఏ లెవెల్లో కొనొచ్చు అనేది చార్ట్ ద్వారా మనం అనాలిసిస్ చేద్దాం అనమాట. చూడండి, 699, 646 ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్ ఎక్కడ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక సో మనం ఫాల్ డౌన్స్లో చెప్తాను నేను. సో ఎక్కడైనా సరే ఇక్కడ కొంచెం యాడ్ చేద్దాం, ఇక్కడ కొంచెం అది నేను అప్డేట్ చేస్తాను. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక 700, 646 ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ ఇస్తుంది అనమాట. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ లెవెల్లో మనం వాలిడేషన్ చూసి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. నేను ఈ లెవెల్కి వచ్చినప్పుడు మీరు రిమైండ్ చేస్తే సో నేనేంటంటే ట్రేడ్ ఆపర్చునిటీ అనేది మీ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. అయితే చూడండి, ఒకవేళ స్టాక్ కనుక 1100 దగ్గర ఉంది, 1200 దగ్గర ఉంది. సో ఒకవేళ నేను కనుక 700, 650 ఈ లెవెల్లో అయితేనే నేను కొంటాను ఈ స్టాక్ని అని చెప్పి చెప్తే కనుక సో 60 రూపీస్ కొనొచ్చుగా, 100 రూపీస్ కొనొచ్చుగా అని చెప్పి కింద కామెంట్ చేస్తూ ఉంటారు.
కానీ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్లో కొనటానికి వెయిట్ చేస్తాను నేను. లేకపోతే ఏంటంటే కొన్నాక ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుంది. అఫ్కోర్స్ కొన్ని వెయిట్ చేయాలి కొన్నాక, కాదనట్లేదు. కానీ చీప్గా కొంటే ఏంటంటే వెయిట్ చేయగలం అనమాట. అంతేకాని ఓవర్ వాల్యూలో పెట్టి కొనుక్కున్నామంటే ఒకసారి 10 ఇయర్స్ కూడా ఆ వాల్యూస్ రావు, చెప్పలేము. అది రావచ్చు, రాకపోవచ్చు, అక్కడ నుంచి డబల్ అవ్వచ్చు. అందువల్ల లో పీఈలో కొంటే ఏంటంటే రిటర్న్స్ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హై పీఈలో కొనుక్కుంటే ఏంటంటే లాస్ ఎక్స్పెక్ట్ చేయాలి, లేదా తక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, అంతే కదా. కాబట్టి వాల్యూడ్ కంపెనీ కాబట్టి సో అందులో లో పీఈలో ఉంది. అట్లాగే ఏంటంటే సో మనకి ఇక్కడ లెవెల్స్ కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ. సో అదే పడే ఫాల్ని బట్టి సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ ప్లాన్ చేద్దాం. ఇక్కడైతే ట్రేడింగ్ ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక బౌన్స్ ఖచ్చితంగా ఇస్తుంది. ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఒకసారి రిమైండ్ చేయండి. నేను ఖచ్చితంగా అరబిందో ఫార్మాకి సంబంధించిన ట్రేడ్ అప్డేట్ అనేది మీకు ఖచ్చితంగా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, అలాగే గ్లెన్మార్క్ లైఫ్ సైన్స్ యొక్క Q1 ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయో చూస్తే చూడండి, రెవెన్యూలో ఇయర్ గ్రోత్ ఉంది 32%. అలాగే క్వార్టర్ 12% గ్రోత్ ఉంది. ఎబిటా చూస్తే కనుక ఇయర్ 18% గ్రోత్ ఉంది. సో క్వార్టర్ స్లైడ్గా డ్రాప్ ఉంది. ప్యాడ్ చూస్తే ఇయర్ 24% గ్రోత్ ఉంది. సో క్వార్టర్ చూస్తే కనుక సో మనకి -4% డ్రాప్ ఉంది. సో మార్జిన్స్ చూస్తే కనుక క్వార్టర్ డ్రాప్ ఉన్నాయి. సో ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డ్రాప్ ఉన్నాయి. సో మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి, ఇది మార్జిన్స్ కొంచెం డ్రాప్ ఉన్నాయి కాబట్టి. అయితే సింగిల్ క్వార్టర్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోకూడదు. నేను ఈ ఐపీఓ నేను అప్లై చేయమని చెప్పలేదు కాబట్టి నా వ్యూ అనేది ఈ కంపెనీ గురించి ఇవ్వలేకపోతున్నాను. భవిష్యత్తులో కొనుక్కోవాలంటే కనుక భవిష్యత్తులో కరెక్షన్లో నేను నా వ్యూ ఇవ్వమంటే ఈ స్టాక్ గురించి కూడా నా బై వ్యూ అనేది మీకు ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. చూడండి, అలాగే విఐపి ఇండస్ట్రీస్ యొక్క రిజల్ట్స్ చూస్తే కనుక రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ మనకి గ్రోత్ చూస్తే కనుక అరౌండ్ 400% ఉంది ఇయర్. అలాగే నెట్ ప్రాఫిట్ గ్రోత్ కూడా సో 100% పైగా ఉంది, మంచి విషయమే కదా. సో గ్రోత్కి ఆస్పెక్ట్ ఉన్న స్టాక్ ఇది. మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ కూడా ఉంది. చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి, విఐపి ఇండస్ట్రీస్లో ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది అని అంటే సో 405 373 అనమాట. సో ఇక్కడ ఉంది ఆపర్చునిటీ. సో అంటే మనం ఇక్కడ దాకా వెయిట్ చేయాలి. ఎప్పుడు వస్తుంది అని అంటే మనకు తెలియదు అనమాట, అలా జడ్జి చేయలేము. వస్తుందా రాదా అంటే అది కూడా తెలియదు. సో వస్తే మాత్రం ఇక్కడ బయర్ ఉన్నాడు. సో ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మాత్రం 5 to 10% ఇస్తుంది. సో అందులో సందేహం లేదు, అది చెప్పచ్చు. కానీ ఇక్కడికి వస్తుందా లేదా అని అంటే దాన్ని స్పెక్యులేట్ అనేది చేయకూడదు అనమాట. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్ని చీప్గా ఎక్కడ కొనొచ్చు అనేది నా వ్యూ అనేది సండే వీడియోలో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ వీడియోలో ఖచ్చితంగా విఐపి గురించి అప్డేట్ అనేది ఇస్తాను. అలాగే కిమ్స్ హాస్పిటల్స్ గురించి చూద్దాం. చూడండి, రెవెన్యూ చూస్తే కనుక ఇయర్ 135% ఉంది. అలాగే మనకి నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఇయర్ చూస్తే కనుక 700% ఉందన్నమాట. రైట్, అది మనకి కిమ్స్కి సంబంధించిన Q1 అప్డేట్స్. సీక్వెంట్ సైంటిఫిక్ ఫార్మా స్టాక్ యొక్క కరెంట్ చార్ట్ చూసే ముందు ఒకసారి మనం గత వీడియోలో ఏమని డిస్కస్ చేసుకున్నామో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత స్టాక్ని అంచనా వేద్దాం. సీక్వెంట్ సైంటిఫిక్ యొక్క డే చార్ట్ ఇది. అయితే ఈ ఫాల్ డౌన్ అంటే క్వార్టర్ లెవెల్స్ వల్ల కావచ్చు, మేనేజ్మెంట్ నెంబర్లు ఆపరేట్ చేశారని ఇష్యూ వల్ల కావచ్చు, ఏదైనా కానీ ఫాల్ డౌన్ అయితే కనుక వచ్చింది. సో అయితే ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 228 214 ఈ లెవెల్లో బై చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఈ లెవెల్ని బ్రేక్ అవ్వదన్నమాట. సో అంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ లెవెల్ని హోల్డ్ చేస్తా 259 268 లెవెల్స్ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత డ్రాప్ అవ్వచ్చు, మనకు అనవసరం ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆల్రెడీ ముందు చూసుంటే కనుక ప్లాన్ చేయడానికి అవకాశం ఉండేది, మనం వ్యాలిడేషన్ చేయలేదు. అలాగే ఏంటంటే సో లెవెల్ దాటి పైకి వచ్చేసింది కదా ఆల్రెడీ, మేబీ రేపు గ్యాప్ అప్తో పైకి రావచ్చు. సో మనం చెప్పలేము, రాకుండా ఈ లెవెల్ని హోల్డ్ చేస్తైనా సరే పైకి రావచ్చు. ఏదైనా కానీ 228 214 సో లక్రేటివ్ లెవెల్స్ అనమాట. సో ఎవరికైనా ఈ నాలెడ్జ్ ఉండుంటే కనుక సో మన స్టూడెంట్స్ స్కాన్ చేసుకుంటే కనుక ఎంటర్ అయ్యి ఉండేవాళ్ళు. నేను ట్రాక్ చేయలేదన్నమాట ఈ స్టాక్ని. ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే కనుక ఇది ఫ్రెండ్స్, ఈ లెవెల్ని హోల్డ్ చేస్తా 210ని స్టాప్ లాస్గా బేస్ చేసుకొని ఈ లెవెల్లో ఎంటర్ అయితే కనుక సో 259 268 టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయితే బాగుండేది. అది ఫ్రెండ్స్ మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ. చూడండి, మనం చూశారు కదా మన డిస్కషన్ అనేది. సో ఎస్టర్డే వీడియో లేదు కదా, సో డే బిఫోర్ ఎస్టర్డే వీడియో అది ఒకసారి చూడండి. మనకి ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత చూడండి, దాంట్లో లేదా టెలిగ్రామ్లో బయట కూడా ఉంటుంది చూడండి. సో కరెక్ట్గా మనం 228 214 అనుకున్నాం కదా, చూసారా ఫాల్లోనైనా రెడ్లో. సో మనం బయింగ్ వ్యూ అంటే వ్యూ చెప్పాను, మనం మిస్ అయ్యామనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిస్కస్ చేశాను. నేను ట్రేడింగ్ ఏమి ఇవ్వలేదు ఇది, ఎందుకంటే ఆల్రెడీ జోన్ దాటి బయటకు వచ్చింది కదా. రిస్క్ రివార్డ్ రేషియో సరిపోదన్నమాట. రిస్క్ రివార్డ్ రేషియో సరిపోనప్పుడు మనకు పైకి వెళ్తుందని తెలిసినా కూడా మెదలకుండా ఉంటామే, మనం ఏం చేయలేము. ముందు చూసుంటే వేరే. సో ఏదైనా కానీ నెక్స్ట్ డే చూసారు ఎంత ఫామ్ బయింగ్ వచ్చిందో. సో
సో మనం చెప్పిన టార్గెట్ 259, 268 చూసారా, హై 269.90 టార్గెట్ అనేది ఒక డేలోనే వచ్చింది. సో 1 డేలో వస్తుందా 10 డేస్లో వస్తుందా నాకు తెలియదు, కానీ సో మంచి ఫామ్ బయింగ్ అనేది వచ్చింది. టార్గెట్ అయితే కనుక వచ్చేసింది అనమాట. ఆ తర్వాత పడుతుందా పైకి వెళ్తుందా నాకు తెలియదు. అందువల్ల ఏంటంటే సో దాన్ని నేను ప్రెడిక్ట్ చేయను అనమాట. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నా వ్యూ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. కొంచెం తక్కువ లెవెల్లో చెప్పానని అనుకుంటున్నారు ఎక్కువ మంది. కాకపోతే అంటే నేను కొనుక్కునే లెవెల్స్ అనమాట. మీరు కావాలంటే సిఎంపీలో కొనుక్కోవచ్చు, ఎవరు ఆపలేరు కదా. సో అది ఫ్రెండ్స్ నా వ్యక్తిగతమైన వ్యూ సీక్వెంట్ సైంటిఫిక్ ఫార్మాకి సంబంధించి. సో అలాగే నిఫ్టీ అనేది పైకి వెళ్తూ ఉంది కదా. సో నిఫ్టీ యొక్క చార్ట్ గురించి, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మరిన్ని వివరాలతో సండే వీడియోలో నేను అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పటిదాకా చూసారంటే వీడియో నచ్చి ఉండొచ్చు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని ఛానల్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక మీరు జాగ్రత్తగా ఫాలో అయితే కనుక స్టాక్ మార్కెట్ లైఫ్ టర్న్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పి చెప్పడంలో సందేహం లేదు. మీ ఆలోచన విధానం అనేది మా ఛానల్ అనేది మారుస్తుంది అని చెప్పి చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే. మరో వీడియోలో కలుద్దాం.